స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. నేను మీ చిర్రావూరి శ్రీరామచర్మ. హైందవం జీవనశైలి ధారావాహికలో భాగంగా మన సంప్రదాయాలలో శాస్త్ర ప్రమాణంగా ఎటువంటి సంప్రదాయాలు మనకి అభ్యున్నతిని ఇస్తాయి అనేటటువంటి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. వాటిల్లో జుట్టుకు సంబంధించినటువంటి జడ ఇత్యాదులన్నీ కూడా ఏమిటో తెలుసుకున్నాం. అయితే ఈ కేశ సంరక్షణని కూడా మన పూర్వీకులు చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవారు. వాటికి ప్రతి శుభకార్యానికి కూడా తలంటు స్నానం, వాటినే అభ్యంగన స్నానము అని అంటూ ఉంటారు. ఏ పండగ జరిగినా అభ్యంగన స్నానము, ఏ పూజా కార్యక్రమం చేసుకున్నా అభ్యంగన స్నానము. అభ్యంగనము అంటే అంగము అంటే శరీరము, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అవన్నిటికీ కూడా స్నానము చేయించడం. ఏమిటి, ప్రతినిత్యము స్నానం చేస్తే నీళ్లు పోసుకుంటే స్నానం అవుతుంది కదా. ఈ అభ్యంగనం అంటే విశేషం ఏమిటి అంటే వీటికి తైలాభ్యంగనము అని పేరు పెట్టారు. తైలము అంటే నూనె, నూనెతో ప్రతి శరీర అవయవానికి కూడా మర్దన చేయడము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది అని తైలే లక్ష్మి అని జలే గంగా అని మన దీపావళి రోజు మనం పఠన చేస్తూ ఉంటాం. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది, నీటిలో గంగాదేవి ఉంటుంది అని. అందువల్ల తైలాభ్యంగో విధీయతే, ఖచ్చితంగా తైలాభ్యంగనం వల్ల లక్ష్మీ కటాక్షం వస్తుంది అని. పూర్వం ఒకానొక సమయంలో ఒక మహానుభావుడు మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి దారిద్ర్య బాధతో పీడిస్తున్నటువంటి ఒక కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన చరణాల మీద పడి, స్వామి, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇంత కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాము, ఈ దరిద్రం పోవడానికి ఏదైనా మార్గం చెప్పండి అంటే ఆ మహర్షి, మీరు ప్రతినిత్యము కూడా ఒక 41 రోజులు తలంటు పోసుకోండి అన్నట్ట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తలంటు పోసుకోండి, తలంటు వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే 41 రోజులు కూడా మండల దీక్షగా పెట్టుకుని తలంట్లే పోసుకున్నారట. వాళ్ళకి లక్ష్మి అనుగ్రహం కలిగింది. అంటే తలంటు వల్ల లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. అటువంటి నువ్వుల నూనె తీసుకొచ్చి మాడుకి పట్టించేవారు. పూర్వం ఇంటి మొత్తానికి ఎవరైతే పెద్దావిడ ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి తల మీద మాడు మీద నూనె పెట్టించుకుంటూ ఉండేవారు. ఆ పెద్దావిడ ఇంత సంవత్సరాలు బ్రతికి ఇన్ని కష్టసుఖాలు చూసినటువంటి మనస్సుతో చిరంజీవ అంటూ కాస్త నూనె తీసుకుని తల మీద కొడితే అక్కడ దౌర్భాగ్యము అనేటటువంటిది ఈ పాపిడ స్థానంలో ఉంటుందిట. అందువల్లే స్త్రీలకి ఆ పాపిడ స్థానంలో లక్ష్మీదేవి ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇలా దౌర్భాగ్య స్థానంలో కలుస్తుందట ఈ పాపిడ. అందువల్ల లక్ష్మీదేవి ఉన్నటువంటి స్థానంలో కుంకుమ కనుక పెట్టినట్లయితే ఈ దౌర్భాగ్య స్థానం అంతా సౌభాగ్య స్థానంగా మారుతుంది అన్నారు. అందువల్ల ప్రతి పండగకి ప్రతి శుభకార్యానికి ముందరగా మన దౌర్భాగ్యాల్ని పోగొట్టుకుని సౌభాగ్యాల్ని పొందాలి అంటే నూనె పెట్టుకుని తలంటు స్నానం చెయ్యాలి. అందువల్ల ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేత ఈ మాడు మీద నూనె పెట్టించుకుని ఈ శరీర అవయవాలన్నీ కూడా బాగా నూనెతో మర్దన చేసుకుని తర్వాత నలుగు పెట్టుకోమన్నారు. ఈ జుడ్డు పూర్తిగా పోవాలి అంటే నలుగు పెట్టుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి మట్టి పోవాలి అంటే ఆ నలుగుని పెట్టుకోవాలి అని. ఆ నలుగు పెట్టుకోవడం వల్ల శరీరం కాంతివంతం అవ్వడమే కాకుండా పరిశుద్ధమైనటువంటి శరీరంలో దేవతలు వచ్చి ఆవహింపబడతారు. మనం చేసేటటువంటి పూజా విషయాలలో కైంకర్యాలలో ప్రతినిత్యం మనం చేసే దేవపూజ, మన ఇంట్లో మనం చేసుకునే ఒక దీపారాధనలో కూడా దైవీ శక్తి మన శరీరంలోకి ప్రవేశించాలి అంటే శరీరం ముందర శుద్ధంగా ఉండాలి. అందువల్ల వారానికి ఒక రోజు ఈ తలంటు పెట్టుకునేటటువంటి పద్ధతులు చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఈ తలంటు ఎప్పుడు పెట్టుకోవాలో తెలియక మిట్ట మధ్యాహ్నం పూట సమయం కుదురుతుంది కదా అని తలంటు పోసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాటికి సూర్యోదయం అయిన తర్వాత ఈ తైల స్నానం, అభ్యంగన స్నానం అనేది చేయాలి. చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఎలాగో తలంటు పోసుకుంటాం కదా అని 8కో 9కో లేకపోతే 7కో వెంటనే ఉదయం పళ్ళు తోముకున్న వెంటనే స్నానం ఏదైతే మనం చేస్తామో ఆ స్నానమే తలంటు స్నానంగా చేస్తూ ఉంటున్నారు. అది చాలా తప్పు విషయం. నిత్య స్నానం చేసి తర్వాత తలంటు స్నానం చేయమన్నారు. అంటే సూర్యోదయ పూర్వమే మనం నిత్యంగా మనం చేసే స్నానాన్ని చేస్తాం. సూర్యోదయం అయిన తర్వాత సూర్య సాక్షిగా ఈ తలంటు స్నానాన్ని చేయాలట. 2 స్నానాలు విశేష పర్వదినాల్లో ఎప్పుడు చేసినా నిత్యం మనం చేసేటటువంటి స్నానం ఒకటి, ఈ తైలాభ్యంగనము అనగా తలంటుతో చేసేటటువంటి స్నానం ఒకటి. ఇలా మామూలు స్నానం చేసిన తర్వాత ఈ నూనె పెట్టుకుని స్నానం చేయడం వల్ల మాత్రమే లక్ష్మీ అనుగ్రహం వస్తుంది. లేకపోతే అది నిత్య స్నానం కిందే అవుతుంది తప్పితే
లక్ష్మీదేవి మన మీద ఆవహింపబడాలి అంటే మనం అప్పటికి నిత్య స్నానం చేసి శుద్ధంగా ఉండాలి అని చెప్తున్నాయి మన శాస్త్రాలు. అందువల్ల ఈ తలంటు స్నానాన్ని చెయ్యాలి. తలంటు స్నానం ఉదయం 9 గంటల లోపల చెయ్యాలి. సంగమ కాలం ప్రారంభమయ్యే లోపల ఈ తలంటు స్నానం చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పారు. ఇది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అనేటటువంటిది. మెంటల్ ప్రెషర్స్ ఒక కారణం అయితే బయట పొల్యూషన్ కూడా ఒక కారణం. ఈ రెండింటినీ కూడా కంట్రోల్ చేసేది ఈ మర్దనారూపంగా చేసేటటువంటి తైలాభ్యంగనం. వారానికి ఒకసారి చక్కగా ఆ నూనె మర్దించి స్నానం చేయిస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి జుట్టు ఎంతకాలమైనా ఊడదు. ఇప్పటికీ 90 ఏళ్ళు వచ్చినా సరే జుట్టు ఊడని వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి జీవన శైలిలో ఉన్నటువంటి ఈ స్నానాలు తలంటు స్నానం వల్ల అని మనం చెప్పడంలో ఎటువంటి సంశయం అక్కర్లేదు. అందువల్ల శారీరకంగా ఆ ఎదుగుదల ఉండి శరీరంలోనూ మానసికంగా కూడా బాగా యాక్టివ్గా ఆలోచించగలగాలి అన్నా, జుట్టు ఎదుగుదల ఎక్కువ ఉండాలి అన్నా ఇటువంటి మూలికలు ఏవైతే మనకు చెప్పబడ్డాయో కుంకుడుకాయ ఈ నూనె పెట్టుకుని అలాగే ఈ నలుగు పెట్టుకుని ఈ స్నానాన్ని వారానికి ఒక రోజు పెట్టుకోవడం, ప్రతి పండగ రోజు కూడా ఈ స్నానాలు ఈ విధానంగా ఇంటిల్లపాది చేసుకోవడం వల్ల అన్యోన్యత కూడా పెరుగుతుంది. ఈరోజు ఎవరి స్నానాలు వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో చిన్నప్పటి నుంచి తెలియని పరిస్థితి. నిజంగా ఈ స్నానాలు పూర్వం కనుక మనకు వెళ్ళినట్లయితే ఇంటి బయట కూర్చుని ఈ మగవాళ్ళందరూ కూడా ఇలా నూనెలు పెట్టుకుని ఇలా చేస్తూ కబుర్లు ఆడుకుంటూ పండగ వాతావరణం కనిపించేది. ఈరోజు పండగ అంటే ఎవరి బాత్రూంలో వాళ్ళు వెళతారు, అలా స్నానం చేస్తారు, వస్తారు, కూర్చుంటారు, దండం పెడతారు, తినేటప్పుడు కూడా ఫోన్లు నొక్కుంటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. పండగ అంటే ఏదో సినిమాలకి షికార్లకి తిరగడమే పండగ అయింది తప్పితే పండగ యొక్క ఆంతర్యాన్ని మనం మర్చిపోతున్నాం. అందువల్ల మన జీవనశైలిలో కొంచెం మార్పులు చేసుకుని ఇటువంటి పండగలన్నీ కూడా పండగలా మనం చేసుకోవాలి అని అందరికీ తెలియజేస్తూ మరిన్ని విశేషాలు తరువాయి భాగాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.